తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు కానీ తెలంగాణలో ప్రతి బిడ్డకు కూడా తెలంగాణ సెంటిమెంట్ ఎమోషన్ మన అందరికి కూడా ఉంటుంది. అసొంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు వాళ్ళ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు, అతని పేరు తేజస్వి సూర్య. బెంగళూరుకి వెళ్ళి కర్ణాటక ప్రాంతంకి వెళ్ళి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంటూ భారతీయ జనతా పార్టీ యువజన విభాగానికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అనవసరంగా సంబంధం లేకపోయినా కూడా ఉద్దేశపూర్వకంగా బీజేపీ యొక్క విధానాలని బీజేపీ యొక్క ఐడియాలజీని చెప్పకనే చెప్పే విధంగా కావాలని చెప్పని తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉద్దేశపూర్వకంగా తెలంగాణ విభజనని ఇండియా పాకిస్తాన్ విభజన లెక్క పోల్చడం జరిగింది. ఆ విషయం పైన మాట్లాడిన సందర్భంలో కూడా ఆ రోజు మా పార్లమెంట్ సభ్యులు కానీ నేను కానీ ఈరోజు నాతో పాటు వేదిక పైన ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు కానీ చనగాన్ దయాకర్ గారు కానీ పార్టీలో ఉన్న ఇతర మా ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు కానివ్వండి, మా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు అందరం కూడా ఆ రోజు రియాక్ట్ అయ్యి తెలంగాణ విభజన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు, బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అసొంటి తేజస్వి సూర్య మాట్లాడినప్పుడు పార్లమెంట్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు మౌనంగా ఉండే, మనకున్న సహాయ మంత్రి బండి సంజయ్ మౌనంగా ఉండే, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా నోరు మెదపకుండా మాట్లాడుకుంటూ ఉండే. కనీసము అసొంటి వ్యక్తిని ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణని అగౌరవపరిచి తెలంగాణ విభజన గురించి తప్పుడుగా మాట్లాడి తెలంగాణ విభజనని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చిన వ్యక్తితోటి ఈరోజు తెలంగాణలో ఇక్కడ ఉన్న యువతతోటి జెన్జీ యూత్తో ఇంటరాక్షన్ అని చెప్పి 23వ తారీఖు ఆర్టీసీ కళ్యాణ మండపంలోనే ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయనతోటి తెలంగాణ ఉన్న యువతతోటి ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. నేను ఈరోజు తెలంగాణ బిడ్డగా తెలంగాణ విద్యార్థులుగా ఇక్కడున్న మేమందరం తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణని అగౌరవపరిచి తెలంగాణ విభజన గురించి తప్పుడుగా మాట్లాడిన తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రానికి వస్తే తప్పనిసరిగా అడ్డుకుంటాము, అతన్ని తిరగనివ్వము. నువ్వు తెలంగాణలో కాలు పెట్టాలంటే ముందు తెలంగాణ ప్రజలకి తెలంగాణ విభజన గురించి తప్పుగా మాట్లాడినా అని చెప్పి చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకుండా నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రయత్నం చేస్తే జరగకూడదు ఏదన్నా జరిగితే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్. తెలంగాణ ఒక సెంటిమెంట్ ఎమోషన్ అని చెప్పుకునే బీజేపీ రిస్తదార్ సమితి బీఆర్ఎస్ పార్టీ కూడా తేజస్వి సూర్య మాటల్ని ఖండించలే. కేసీఆర్ గురించి మాట్లాడితే తెలంగాణ ఆత్మగౌరవం అని మాట్లాడతారు, కవితకి నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణ విభజన గురించి తప్పుడుగా మాట్లాడిన తేజస్వి సూర్యాని ఖండించడానికి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేదు. అంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ అయి తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా దాన్ని ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా సమర్థిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి క్రియాశీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా తెలంగాణ బిడ్డలుగా తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడున్న జెన్జీ పిల్లల్ని జెన్జీ యువకుల్ని ఏదైతే ఈరోజు జెన్జీ యువకులకి అత్యధికంగా మోసం చేసి అడ్డగోలుగా మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్లో పేపర్ లీకు చేసి ఈరోజు జెన్జీ ఉద్యమము ఒక పార్టీగా ఆవిర్భవించి భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పైన వాళ్ళు పోరాటం చేస్తుండ్రు. దాన్ని డైవర్ట్ చేయనీకి దాన్ని మిస్లీడ్ చేయనీకి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ వచ్చి ఏదో చేద్దామనే ప్రయత్నం తేజస్వి సూర్య చేయబోతుండు. అసంటి వ్యక్తిని తెలంగాణలో ఉన్న బిడ్డలతోటి తెలంగాణ యువకులతోటి తప్పనిసరిగా తేజస్వి సూర్యాని హైదరాబాద్లో అడ్డుకుంటాము. ఈ సభని జరగనివ్వము. హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్న
పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉన్న ప్రతి బిడ్డ పైన కూడా ఈ బాధ్యత ఉంది. తెలంగాణ విభజనని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చిన ఒక వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చి మన పిల్లలతోటి మన మధ్యలో ఉన్న మన యువకులతోటి ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టుకుంటే అది మన అందరికి కూడా అవమానమే. అసంటి వ్యక్తిని అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా చెప్తున్నా, తాను వచ్చిన సందర్భంలో ఆవేశంతో తెలంగాణ గురించి తప్పుడుగా మాట్లాడిండని చెప్పి ఇక్కడున్న యువకులు ఆయన పైన దాడి చేసిన, జరగరాంది ఏదన్నా జరిగినా, శాంతి భద్రతలకి భంగం కలిగించే విషయం తెరపైకి వచ్చిన అవన్నిటికీ కూడా పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ వహించాల్సి వస్తుంది. తెలంగాణ విషయం గురించి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆ రోజు సొంత పార్టీ పైన కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా నాయకులు ఆ రోజు పోరాటం చేశారు. తెలంగాణ అనేది మనందరూ కూడా ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్స్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనంటే ఆ రోజు జరుగుతున్న ప్రతి పోరాటాన్ని, ప్రతి ఉద్యమాన్ని కూడా బలంగా తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు కూడా ఆ రోజు మీరు అండదండగా నిల్చొని అందరము కష్టపడితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చినప్పుడు తప్పనిసరిగా అడ్డుకుంటున్నామని చెప్పి తెలంగాణ విషయం వస్తే బహిరంగంగా ఈరోజు తెలంగాణ పదాన్ని అడ్డం పెట్టుకొని 10 ఏళ్ళు రాజభోగం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో ములాఖతే చెప్పనీకి భయపడుతుందేమో కానీ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడినా తప్పనిసరిగా దాన్ని అడ్డుకుంటామని చెప్పి బహిరంగంగానే హెచ్చరిస్తున్నాము. దాని గురించి పవన్ కళ్యాణ్ అంశానికి సంబంధించి కూడా ఈడ మాట్లాడిన పవన్ కళ్యాణ్ రెండు రోజులకే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన అస్తిత్వం అని చెప్పి మాట్లాడిండు. తను మాట్లాడిన మాటలకి శాంటిటీ లేదని చెప్పి తెలంగాణ ప్రజలే ఆల్రెడీ ఆయనకు ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది, ఆయన ఇక్కడ వచ్చే పరిస్థితి లేదని చెప్పాను. కానీ ఈరోజు తేజస్వి సూర్య భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ, వాళ్ళ యువజన విభాగానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్, జాతీయ అధ్యక్షుడు తెలంగాణ విభజనని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం జరిగింది. దీనికంటే పెద్ద బూతు అనేది నిండు పార్లమెంట్ సాక్షిగా ఆ రకంగా పోల్చిన వ్యక్తి మళ్ళీ వచ్చి మన తెలంగాణ గడ్డలో ఇక్కడ ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాడనంటే తప్పనిసరిగా అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణలో పుట్టిన బిడ్డలుగా మా పైన ఉంది కాబట్టి తప్పనిసరిగా అడ్డుకొని తీరుతాం.